1 ఇయర్లో ఒక్క సేల్ కూడా చేయలేదు. కానీ ఒక చిన్న చేంజ్ చేయడం వల్ల కంపెనీలో టాప్ లీడ్ జనరేటర్ అయ్యాడు. ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. హరి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ రన్ చేస్తున్నాడు. కిరణ్ ఆ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాడు. కానీ 1 ఇయర్లో ఒక్క సేల్ కూడా చేయలేదు. ప్రతిసారి హరికి కిరణ్ చూస్తే లోపలే కోపం. రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి అని రిక్రూట్ చేసుకున్నాడు. కానీ అతను ఏం పర్ఫామ్ చేయట్లేదు. అలాగని టర్మినేట్ చేస్తే రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఆర్ అలానే మనం కంటిన్యూ చేస్తే సో దానివల్ల మనకు లాస్. లోపలే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ హరిది. ఈవెన్ ఆఫీస్లో కిరణ్ యొక్క బిహేవియర్ కూడా హరికి ఇరిటేట్ తెప్పిస్తుంది. సైట్కి వెళ్ళు అంటే తను ఆల్వేస్ ఏంటంటే మార్కెటింగ్ టీం వాళ్ళతో కూర్చొని చిట్ చాట్ చేస్తున్నాడు అనమాట. సేల్స్లో ట్రైనింగ్ ఇచ్చాం, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్తో జాయింట్ విజిట్ పంపిస్తున్నాం. అంటే కస్టమర్తో ఎలా మాట్లాడాలా అనేది మొత్తం నేర్పిస్తున్నాం. కానీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు కిరణ్ యొక్క పర్ఫార్మెన్స్లో. ఒకరోజు హరి ఫ్రెండ్ రవి ఆఫీస్కి వచ్చాడు. ఆ రోజు హరి మొత్తం రవికి ఇన్ఫార్మ్ చేశాడు. అప్పుడు వెంటనే రవి ఒక క్వశ్చన్ అడిగాడు, అతను నేను రైట్ సీట్లో కూర్చోబెట్టావా అనేసి. హరికి అర్థం కాదు. రైట్ సీట్ అంటే ఏంట్రా అని అడిగాడు. రవి కామ్గా అడిగాడు, ఫస్ట్ ఇది చెప్పు, అతను ఎందుకు రిక్రూట్ చేసుకున్నావు నువ్వు? దానికి వెంటనే హరి, లేదురా వాళ్ళ పేరెంట్స్ తెలిసిన వాళ్ళు రిలేటివ్స్, మా అబ్బాయి ఎంబీఏ కంప్లీట్ చేసి 1 ఇయర్ అవుతుంది, జాబ్ లేదు, ఈ హెల్ప్ చేయొచ్చు కదా అన్నట్టుగా అన్నారు. ఎలాగో మనకి సేల్స్లో వ్యాకెన్సీ ఉంది, సో తీసుకుందాం అన్నట్టుగా తీసుకున్నాను రా. ఇక్కడికి వచ్చి చూస్తే అతని పర్ఫార్మెన్స్ ఏమీ చేయట్లేదు అన్నట్టుగా అనమాట. సరే నేను అతనితో మాట్లాడతాను, నేను కిరణ్తో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ చేయకూడదు అన్నట్టు చెప్పాడనమాట. సరే కిరణ్ వచ్చాడనమాట. సో కిరణ్ని రవి క్యాజువల్గా మాట్లాడాడు కొద్దిసేపు. తర్వాత నీకు సేల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందా కిరణ్, నిజంగా చెప్పు అన్నాడు. తను ఆలోచిస్తూ ఉంది సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. అప్పుడే రవికి అర్థమైంది, ఓకే తనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అనేసి. నీకు సేల్స్ కాకుండా మన కంపెనీలో నీకు ఏది ఇంట్రెస్ట్, ఏ వర్క్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా అడిగాడు అనమాట. సార్ నేను యాడ్స్ బాగా క్రియేట్ చేస్తాను, లైక్ కంటెంట్ బాగా క్రియేట్ చేస్తాను, నేను మెటా యాడ్స్ బాగా రన్ చేస్తాను సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. దానికి వెంటనే రవి వచ్చి సరే ఎలా చేస్తావు చెప్పు అంటే, సార్ మనం ఈ టార్గెట్ ఆడియన్స్ పెట్టుకోవాలా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని పెట్టుకోవాలా అన్నట్టుగా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. సో రవి చాలా షాక్లో ఉన్నాడు. నువ్వు వెళ్ళు అన్నట్టుగా రవి కిరణ్ని పంపించేశాడు. తర్వాత రవి చెప్పాడు హరితో, చూసావు అతన్ని, తను వాట్ ఎవర్ మార్కెటింగ్ యాడ్స్, మెటా యాడ్స్ వీటి గురించి ఏదో చెప్తున్నాడో తనకి తెలియని హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, ఒక ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నువ్వు తనని రాంగ్ సీట్లో కూర్చోబెట్టావు. తనకి సేల్స్ ఇంట్రెస్ట్ లేదు. తను ఎక్కడ స్ట్రాంగ్ అంటే మార్కెటింగ్లో తను స్ట్రాంగ్. సో నువ్వు ఆ ప్లేస్లో తనని కూర్చోబెట్టి ఉండాల్సింది అన్నట్టుగా అన్నమాట. వెంటనే హరి ఏం చేశాడంటే వెంటనే తనని సేల్స్ నుండి మార్కెటింగ్ షిఫ్ట్ చేశాడు. కిరణ్కి చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సో తనేంటో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అన్నట్టుగా. సో చాలా కష్టపడి వితిన్ 3 monthsలో ఎవరు జనరేట్ చేయని లీడ్స్ మార్కెటింగ్ టీంలో కిరణ్ జనరేట్ చేశాడు. ఈవెన్ దో కిరణ్ జనరేట్ చేసిన లీడ్స్ ఆల్మోస్ట్ కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. కన్వర్షన్ రేషియో కూడా ఎక్కువ ఉన్నాయి తన లీడ్స్. అంటే క్వాలిటీ లీడ్స్ తన మార్కెటింగ్ యాడ్స్ వల్ల జనరేట్ చేస్తున్నాడు అనమాట. అప్పుడే హరికి అర్థమైంది, అరే ఇన్ని రోజులు తనని మనం రాంగ్ సీట్లో కూర్చోబెట్టినాము అని. లెసన్ సింపుల్, ఒక బిజినెస్లో ఒక ఎంప్లాయ్ పర్ఫామ్ చేయట్లేదు అంటే వెంటనే ఫైర్ చేయడం అనేది సొల్యూషన్ కాదు. తనతో మనం మాట్లాడాలి. తను ఏదైతే రోల్లో ఉన్నాడో ఆ రోల్ కాకుండా తనలో ఎలాంటి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ మన బిజినెస్కి ఏమైనా యూజ్ అవుతుందా, ఎలాంటి వర్క్స్ తన ఎనర్జెటిక్గా యాక్టివ్గా చేయగలుగుతాడు, క్యూరియస్గా చేయగలుగుతాడు అన్నది మనం ఫైండ్ అవుట్ చేసి ఆ సీట్లో తనని కూర్చోబెట్టాలన్నమాట.